మీరు ఎమ్మెల్యేల దగ్గరికి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మన గ్రామ సమస్యలు ఏదైతే చిన్నవాళ్ళు కార్మికులు కానీ రైతులు కానీ బాధపడుతున్నారో ఆ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేటట్టు కలెక్టర్ల దగ్గరికి కానీ అందరి దగ్గరికి తీసుకుపోయే విధానంగా మన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీడీసీలు ఉంటే మనం ప్రాధాన్యత దొరుకుతుందని చెప్పచ్చా? అది వాస్తవేనా? కాబట్టి ఇవన్నీ నేను పేపర్లో చూస్తే ఎలక్షన్ వస్తుందని రాలేగానే రావచ్చు. మీరు గ్రామాల్లో 10 సంవత్సరాల దద్దమ్మలు చెయ్యని పని మీకేదో 5,000 ఆశ చెప్పి మోసి ఓట్లు వేయించుకొని అన్ని వ్యవస్థలను నాశనం చేసిన కేసీఆర్. మోడీ గారు కూడా ప్రతిదానికి తెచ్చులేసి మన సంసారం 10,000తో నడిచేదాన్ని 15,000 దాకా ముట్టించారు. జిఎస్టీ, ఆర్ఎస్టీ, ఈఎస్టీ అనుకుంటా. మన పిల్లలకి ఏడాదికి 2 కోట్ల నంబర్లు ఇస్తా ఉన్నారు మోడీ సార్. పువ్వు గుర్తారు ఆ బిల్లు పైకి రాదు ఆ బిల్లు. కాబట్టి ఇలా అధికారులు వచ్చినా కూడా నా మహిళా సోదరు వాళ్ళకి ఏమేమి చెప్పినా ఇంటి బాధ్యత మనము గ్యాస్ సిలిండర్ 500 సబ్సిడీ కానీ, కరెంటు ఫ్రీ కానీ, బస్ ఫ్రీ కానీ, చదువుకున్న పిల్లలకు గత ప్రభుత్వం వదిలేసి స్కూల్ మంచిగా చేసుడు కానీ, బాత్రూమ్ మంచిగా చేసుడు కానీ, ఆ టీచర్లకు మనకు చదువుకున్న పిల్లలకు చదువు చెప్పే ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చి మంచిగా చెప్పుకున్నా బాబని వాళ్ళకి చెప్పించుకుంటాం. నేను అంటున్నా తప్పనిసరిగా నాకు టీచర్లకు నమ్మకం ఉంది. 75 మార్కులు వస్తాయి ఒక్కొక్క సబ్జెక్టు. తెలుగు, లెక్కలు, మ్యాథ్స్ లెక్కలు, సైన్స్, ఇవన్నీ దాంట్లో నేను మొన్న నవ్వుపేట చూసినాను. బాగా చదువుతున్నారు పిల్లలు. ఎగ్జామ్లో పెడితే 75 మార్కులు వస్తూ ఉంటాయి. అంతకంటే ముందు ప్రైవేట్ వాళ్ళు ఎట్లా చెప్తారో 2 నెలల ముందు కూడా పరీక్షలు పెట్టుకుంటున్నాం. పరీక్షలు పెట్టి దీంట్లో తక్కువ మార్కులు వస్తే మళ్ళీ మీరు టీచర్ చెప్పమని చెప్తున్నాను. టీచర్ అది మన సంస్కృతి. సుదర్శన్ మన్మోహన్ చదువుతున్నా వినోదంలో కథ కాదు అని మన టీచర్ మంచిగా చదువుకున్న వాళ్ళు మనతో పని తీసుకోకుండా వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. పని చేయకుంటే అప్పుడు మనకి ఎప్పటికీ మీద పరిస్థితి పోస్ట్ ఉండదా తీసేస్తామో అది దాన్ని బట్టి చూద్దాం. అర్థమైందా? ప్రతి దాంట్లో ఇరిగేషన్లో కానీ దేంట్లోనే కానీ ఇప్పుడు తహసీల్దార్ ఎంపీఓ గారు మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, మనం కొన్ని ఆధార్ ఒక కాదు, బ్యాంకులో ఒక పేరు, చిన్న పేరు డిస్ట్రిక్ట్తో అందరూ వచ్చినాయి. 90% వచ్చినాయి, 10 మందికి రాదు. వాళ్ళకి బాగా అనిపిస్తుంది అందరికి వచ్చి నాకు రాదు. కానీ వాళ్ళ డిఫెక్ట్ వాళ్ళకి మీరు రెచ్చిపోయి మీకు
ఇద్దరు ఉన్నాయి. ఇద్దరు కలిసి ఇప్పుడన్నా రేపు ఫలితంలో కూడా ఇబ్బంది కాకుండా ఇప్పుడు ఇల్లు ఉన్నాయి, తెల్ల కార్డు రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఇంకేమున్నాయి ఇల్లు రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఆ ఉపాధి ఉంది. ఇప్పుడు 12 లక్షలు వేస్తున్నాం ఎవరికి 12,000 ఒక్కడి మీరు ఆఫీసర్ దయచేసి అన్ని రోడ్స్ కానీ ఈ 4 నెలల్లో స్కూల్స్ రిపేర్స్ కానీ ఇవన్నీ ఈ కేవలం ఈ మండలంలోనే నియర్లీ 4 కోట్ల రూపాయలు దేంట్లో 14 లక్షలు 14 లక్షలు సాధి ప్రారంభించాం. ఇవన్నీ గతంలో వ్యవసాయం పోవడానికి 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లేకపోతే ఏ డబ్బులు ఇవ్వకుండా మనము మీకు రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి సౌకర్యాలు అది కూడా నియంత్రణ 5 కోట్ల రూపాయలు. అదేవిధంగా మీరందరూ నేను మినిస్టర్గా ఉన్నప్పుడు హాస్పిటల్కి కావచ్చు అది కూడా పెద్దలు చేస్తున్నాను. దానికి కూడా ఈ గ్రామంలో కలిసి ఫ్రెండ్షిప్ చేసుకుంటూ తెలుసుకొని ఈరోజు సుదర్శన్ రెడ్డి గారి ఎన్నిక లేదు, రేవంత్ రెడ్డి గారి ఎన్నిక కాదు. రేపు స్థానిక సంస్థల్లో వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కార్పొరేటర్ల ఎన్నిక రాబోతుంది. అందుకొరకే మిమ్మల్ని అందరినీ సమన్వయపరిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 13 మాసాలైన సందర్భాన ఒక పక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఇచ్చినటువంటి తెలంగాణ గత 10 సంవత్సరాలుగా పాలించినటువంటి పాలకులు చేసినటువంటి మనం ఈరోజు కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. కానీ దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం 6 గ్యారంటీలతో ఈరోజు మీ మధ్యకు ఆ గ్యారంటీలను అమలు చేస్తూ రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్న ప్రభుత్వం నడపడానికి ఎంత కష్టమున్నా మన సంక్షేమ కార్యక్రమాలు మీ దగ్గరికి చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, మీ గుండె మీద చేయి వేసుకొని 13 మాసాల నుండి దాదాపు 2,40,00,000 మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ప్రయాణం చేశారా లేదా అమ్మ? ఒక్కసారి మీరు చేసినటువంటి వాళ్ళ చేతులు తెప్పండి. వీళ్ళు చేయలేదా? 4-5 లేపుతలేరు, బస్సులో పోలేదా అక్క? ఎందుకు చెప్తున్నారంటే చేసిన పని చెప్పుకోవడం మన ధర్మం. ఆ ధర్మంతో పాటు చేసినటువంటి వ్యక్తిని జ్ఞాపకం ఉంచుకోవడం అదొక అదృష్టం. ఆ చేసినటువంటి వాళ్ళకు ఆశీర్వాదం ఇస్తూ రేపు జరగబోయే ఎన్నికల్లో, మీ ఎన్నికల్లో రేపు గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నిక వస్తే 10 మంది కలిసి కూర్చుండి రిజర్వేషన్ ప్రకారంగా అది మహిళకు వచ్చినా, ఎస్సీ దళితుడికి వచ్చినా, ఓసీకి వచ్చినా, ఎవరికి వచ్చినా ఒక మంచి సర్పంచ్ను ఎన్నుకోవాలా. ఆ సర్పంచ్ మంచివాడే మీ గ్రామాభివృద్ధి కొరకు రేపు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి మా గ్రామంలోకి పని కావాలంటే చేసేటటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తులను ఎన్నుకునే బాధ్యత మన మీద ఉందనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీకు జ్ఞాపకం చేయడానికి సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో బోధన్ నియోజకవర్గంలో అన్ని సర్పంచ్ స్థాయి సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, ఎంపీటీసీలు కానీ కాంగ్రెస్ జెండా రెపరెపలు నాడాలనేటువంటి విషయంతో ఈరోజు మీ ముందు మాట్లాడుతూ ఉన్నాం. ఇది ఎందుకు అంటున్నారంటే రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలో 2 అంశాల మీద ప్రాధాన్యతనిస్తున్నాడు. ఒకటి విద్య, రెండవది వైద్యం. ఆ 2 ప్రాధాన్యత ఇస్తూ ఆ ప్రాధాన్యతలను మన నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు ఈ రోజు బోధన నియోజకవర్గమే కాదు, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారితో పాటు వాళ్ళకు ఉన్నటువంటి కేబినెట్ మంత్రులకు సలహాలు, సూచనలు ఇస్తున్నటువంటి వ్యక్తి మన మధ్య ఉన్నాడు. విద్యా వైద్యం మీద ఈ రోజు ఇప్పుడే సోదరుడు శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు. 3 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలోని పొలాలకు వెళ్ళే రోడ్లు కానీ, స్కూళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకు సౌకర్యాలు కానీ, అదేవిధంగా వైద్యం కొరకు 10 లక్షల రూపాయల వరకు ఇవ్వడం కానీ, ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి కార్యక్రమాలను తాను వచ్చిన తర్వాతనే ఈరోజు 1 నెల కింద అప్లై చేసుకున్న వాళ్ళదే పెండింగ్ ఉంది. అందుకొరకే మీకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. రేపటి ఎన్నికల్లో మీరు కూర్చుండండి. మంచి వాళ్ళని ఎన్నుకోవడానికి మీరంతా ఒక సంఘటితంగా ఉండండి. గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చెప్పారు, డబ్బులు ఖర్చు పెట్టారు, సర్పంచ్ ఎలక్షన్ అయ్యారు, ఎన్నుకున్నారు. మళ్ళీ ఆ సర్పంచ్ తాము ఖర్చు పెట్టిన డబ్బు మీ దగ్గర ఉంటే తీసుకుంటున్నారు. అందుకొరకే అలాంటి విషయాలకు పోకుండా మంచి వాళ్ళను, గ్రామాభివృద్ధి మీద ఆలోచన ఉన్న వాళ్ళను, నాయకత్వం మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళను రేపు ఎన్నుకోండి. మీరు ఎన్నుకుంటే నవిపేట తన సొంత మండలం. నవిపేటలో ఉన్నటువంటి దాదాపు నా మిత్రుడు సాయారెడ్డి గారు నాతో అప్పుడప్పుడు అంటుంటాడు, సార్ మా సార్ దగ్గర మేము పార్టీలో పనిచేసినా పనిచేయకపోయినా మమ్మల్ని అట్లనే చూసుకుంటాడు. కానీ ఒక అదృష్టం కలిసి వచ్చింది వల్ల మళ్ళీ ఆయన శాసనసభ్యుడు అయిన రేపు మంత్రి అవుతాడు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. నవీపేట మండలంలో అన్ని గ్రామాల్లో పెండింగ్ ఉన్నటువంటి కార్యక్రమాలు నేను చూశాను. తను ఇరిగేషన్ మంత్రిగా ఉంటే తన ఎప్పటి తిరుగుతుంటే ఎర్రకుంట తను వేసిన కట్టిన ఎర్రకుంట ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉందా లేదా ఒకసారి చెప్పండి. రైతు సోదరులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆయన చేసినటువంటిది అప్పుడు చేసినటువంటిదే ఉందా, ఏమైనా దాంట్లో ఏమైనా 10 రూపాయలు కలిపి పనిచేసిందా అనేటువంటి మాట అడుగుతున్నాం మిమ్మల్ని. అందుకొరకే సుదర్శన్ రెడ్డి గారు అదృష్టోత్పత్తి, మన అదృష్టోత్పత్తి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన శాసనసభ్యుడు రేపు మంత్రి అవుతాడు, తప్పకుండా మంత్రి అవుతాడు అనేటువంటి విషయాన్ని, మీ ప్రాంతంలో ఉన్న సమస్యలను, మీ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధికి నోచుకొని గ్రామాలను, మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకా వేరే విషయాలు ఏమైనా ఉంటే మిమ్మల్ని కోరుతా ఉన్నా, చేతులెత్తి దండం పెడతా ఉన్నా. దయచేసి పక్కకు గోదావరి తల్లి ఉంది, సరస్వతి మాత ఉంది. మీరు సరస్వతి మాతను మొక్కండి, తప్పకుండా సుదర్శన్ రెడ్డి గారు మంత్రి అవుతాడు. మీ సమస్యలు తీరుతాయి. మీరు అందుకొరకే మిమ్మల్ని కోరుతా ఉన్నా. సర్పంచులను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను, ఇప్పుడు నేనున్నా సారెడ్డి మేమిద్దరం పోటీ చేస్తాం అనుకుంటాం. కానీ మా ఇద్దరిలో ఎవరు మంచి వాళ్ళు, ఒకరికి సర్పంచ్ చేసి ఇంకొకరికి ఎంపీటీసీ చేసే బాధ్యత మీ పెద్దల మీద ఉన్నటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈ మాట నేను పదే ఎందుకు అంటున్నానంటే, ఈరోజు రాష్ట్రంలో సుదర్శన్ రెడ్డి గారికి ఉన్న పేరు ప్రతిష్టలు ఇంకోరికి లేవు. తన నియోజకవర్గంలో, తన సొంత మండలంలో, నవిపేట మండలంలో పూర్తి స్థాయి, గ్రామ స్థాయి జరిగే ఎన్నికల్లో మనం సత్తా చూపేటటువంటి బాధ్యత. మీరందరూ కూడా ఇదే విషయాన్ని గమనించి మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రత్యక్ష శ్రద్ధ వహించి మనము ఈ కార్యక్రమం ఏదైనా మన పెద్దలు ఇప్పుడు చెప్తారో అవన్నీ గమనించి మనం ఇంకా చాలా మటుకు ఏమైతే చేసేస్తున్నాయో అవన్నీ చేయడానికి ముందుకెళ్తూ గ్రామాల్లో అందరికీ భరోసా కల్పించేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి మరి మీ అందరిని కోరుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చి చెప్పగానే పెద్ద ఎత్తున వచ్చేటువంటి మహిళా సోదరిమణులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రెస్ సోదరులకు, ఈ వేదిక ఉన్నటువంటి నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావాల్సిన సందర్భంలో మరి ఏదైతే మన ప్రభుత్వము గతంలో వచ్చినటువంటి హామీలు ఏవైతే 6 గ్యారెంటీలు చెప్పడం జరిగిందో అవి తూచా తప్పకుండా ఆ యొక్క పథకాన్ని అమలు చేస్తున్నటువంటి విషయాన్ని మన కార్యకర్తలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు పొద్దున మనము ఇచ్చినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల పట్ల మనం ప్రతి గడపకు వెళ్ళి ఆ విషయాలు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. రాబోయే ఎలక్షన్లో మరి ఎదుటి పార్టీ వారు మరి 10 సంవత్సరాల నుంచి ఏదైతే పథకాలు చేపట్టి చెప్పినటువంటి దాంట్లో 10% కూడా అమలు చేయటువంటి
ఉన్నటువంటి విషయాన్ని కూడా మనము ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఏదైతే మన ప్రభుత్వము చెప్పిందో మొట్టమొదలు ప్రభుత్వం రాగానే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది అమలు చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మొత్తము ఎవరైతే 200 యూనిట్ల కరెంటు కాలుస్తున్న ప్రతి ఒక్కరికి ఉచిత కరెంట్ అని ప్రభుత్వం చెప్పినటువంటి విషయాన్ని వెంటనే అమలు చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఒకరికి ఈ రకంగా అమలు చేసుకుంటూ మనం సిలిండర్ విషయము 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా మన ప్రజల దృష్టి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఇప్పుడు మొన్న ఈ మధ్యనే మనకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పడం, ఆ 2 లక్షల రుణమాఫీ చేసినప్పటికీ మరి చాలామంది అదొకటే విషయం మనకు ఎక్కడ పోయినా చెప్పడం జరుగుతుంది, రుణమాఫీ కాలేదనే విషయం. అది మరి మన పెద్దలు ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి సారు అది ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకుపోయి దాన్ని కూడా అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దాన్ని మన కొందరు మనకు పర్వాని పార్టీ వ్యక్తులు ప్రజలకు తీసుకెళ్ళి మాఫీ కాలేదని చెప్పడం జరుగుతుంది. మరి అదే మన ప్రభుత్వం ఏదైతే 500 రూపాయల రుణం బోనస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది, అదందరూ కూడా మనం చూసినాం. ఆ బోనస్ కూడా ఇచ్చిన సందర్భం. మరి గతంలో మనము ప్రభుత్వానికి వడ్లు పెడితే పైసలు ఎప్పుడు వచ్చేది తెలిసేది కాదు. మనం నెలల తరబడి చూసి అటువంటి అవకాశం. మరి ఇప్పుడు వడ్ల పైసలు వెంటనే వస్తూ మనకు బోనస్ పైసలు కూడా మన ప్రభుత్వం చేయడం జరిగింది. ఒకటే సంవత్సరంలో కూడా ఇన్ని మంచి పనులు చేస్తుంది ప్రభుత్వానికి. మరి ఎదుటి పార్టీ వాళ్ళు చేస్తున్న ప్రచారానికి మరి తిప్పి కొట్టవలసిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి మనం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ తరఫున మనం ప్రచారం చేసి రేపొద్దున తెలియపరిస్తేనే మనకు పార్టీకి ముందుకెళ్తారని చెప్పేసి దాన్ని కోరుతాము. మరి నిన్ననే రేషన్ కార్డు రాని వారికి కూడా మరి రేషన్ కార్డు రావడం జరిగింది. చాలామంది రేషన్ కార్డు ఇంకా రాలేదని చెప్తున్నారు. అది మేము తెలుసుకున్నాము, సార్ కూడా తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. రాని వాళ్ళ పేర్లు కూడా నమోదు చేసుకోమని చెప్పడం జరిగింది. మరి ఎవరికైతే భూమి లేని నిరుపేద కుటుంబాలకు 12,000 రూపాయలు ఇస్తామని మరి ప్రభుత్వం ఏం చెప్పిందో అది కూడా తీసుకురావడం జరిగింది. చాలామంది అయోమయాలు ఉన్నారు, భూమి వారికి వచ్చింది మాకు రాలేదని చెప్పేసి. నేను ఈరోజు తెలుసుకున్న వాస్తవ విషయాలు 2023, 2024 ఎవరైతే ఉపాధి కూలి పోలేదో జాబ్ కార్డు ఉండి పోని వారికి రాలేదు. అప్పుడేమంటారు, నాకు జాబ్ కార్డు ఉంది కానీ నాకు రాలేదు అనే విషయము చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాలు మన కార్యకర్తలు తెలుసుకొని ఈ విషయాలను కూడా తెలియపరిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సారు సూర్యుడు గారు నాయకత్వం మన మండలంలో దాదాపు 5 కోట్ల రూపాయల పనులు జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాం. 5 కోట్లు అంటే ఎక్కడ మన కస్తూర్బా ఉంది, 85 లక్షల రూపాయలు పెట్టి మన పిల్లల భవిష్యత్తు కోసం స్కూల్ భవనాలు లేకపోతే నిర్మించడం, దానికి కావాల్సిన సౌకర్యం ఏర్పడడం జరిగింది. మరి ఏదైతే పొలాలకు పోయే రోడ్లు ప్రతి గ్రామానికి 5 లక్షలు 10 లక్షలు ఆ రకంగా 3 కోట్ల చిల్లర రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇంకా చాలా పనులు అయ్యేది. అందుకని దాదాపు 30% పన్ను మాత్రమే అయినాయి, మిగతా కూడా పనులు నడుస్తుంది. ఇవన్నీ విషయాలు మనము ప్రతి గ్రామంలో ఆ గ్రామానికి ఏం పని చేసాం అనేది మన దగ్గర లిస్ట్ ఉంది. కానీ చాలా సమయం పడుతుంది. దయచేసి మీకు అందరు ప్రతి ఒక్కరు కూడా ఏ గ్రామంలో ఏ పని వచ్చింది కార్యకర్తల సమావేశము ఏర్పాటు చేయడము. నెక్స్ట్ ఏంటంటే మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు, మన నాయకులు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటిని అందరినీ కూడా క్షుణ్ణంగా పేరున ప్రతి పనిని వచ్చి 6 గ్యారెంటీలు 7 గ్యారెంటీలు 8 గ్యారెంటీలు ఉండేవి చేసి చూపిస్తున్నారు. ఒకటి దానికి మన నాయకుడు సుశీల్ రెడ్డి గారు కష్టపడి బాగా పనిచేస్తూ అన్నింటినీ సక్రమంగా చూస్తూ ఉన్నాను. మనం కూడా కార్యకర్తలను కూడా బూత్ కమిటీ సోదరులు మరి ఏదైతే ఇందిరమ్మ ఇలా కమిటీ ఉన్నాయో వీళ్ళ అందరూ కూడా మంచిగా పూర్తిగా గరీబు లేని వాళ్ళకి చేసి ఇస్తే మరి మనకు మంచి పేరు వస్తుంది, మన నాయకుడు కూడా మంచి పేరు వస్తుంది, మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. లేని వాళ్ళకి ఇస్తే మరి పూర్తి గరీబ్ వాళ్ళకి ఇస్తే వాటిని అన్ని దృష్టిలో పెట్టుకొని మరి మనం అందరం కూడా కలిసికట్టుగా గట్టిగా పనిచేసి ఈ బీఆర్ఎస్ని అటోసైన్ చేసి మన స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం సత్తా సాటి చూపించాలని మన గౌరవ నాయకుడికి సుదర్శన్ రెడ్డి గారికి పేరు తీసుకురావాలని కోరుతూ మరి
ఇచ్చే అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ నా కాంగ్రెస్ కార్యకర్తలకు మరి కాంగ్రెస్ బూత్ కమిటీ సభ్యులకు మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులకు అందరికీ నా ధన్యవాదాలు. ఈ రోజున మన కార్యకర్త సమావేశం వచ్చిన ఈరోజు ఈ కార్యక్రమంకు ఈ మన మీటింగు